ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. ఇప్పటికి నేటికి 8 నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది అమలు చేయలేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న 42,000 క్లైమ్స్ని వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే సంక్షేమ బోర్డు ద్వారాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లలకు కానీ మ్యారేజ్లకు కానీ, తర్వాత హాస్పిటల్ కానుపులకు కానీ, సహజ మరణం కానీ, ప్రమాదంలో కానీ చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారాగే పథకాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికుల తరఫున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.